హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అత్తయ్య అయితే నువ్వులను దంచుతున్నారు. మా శ్రీకాకుళం సైడ్ అయితే నల్ల నువ్వులు పండుతాయి. ఈ నల్ల నువ్వులు దంచడం వలన దానిపైన ఉన్న పొట్టు మొత్తం పోయి మనకు నువ్వులు అయితే తెల్లగా కనిపిస్తాయి. అది ఎలా చేయాలా అనే వీడియో గురించి అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ నువ్వులు అయితే మా పొలంలో పండించుకున్న నువ్వులు ఇవి. ఎటువంటి ఎరువులు లేకుండా పండించుకుంటాము. ఇక్కడ చూసినట్లయితే నువ్వు మొక్కలు ఇలా ఉంటాయి. ఇదంతా మా నువ్వు సేను పొలం. ఇది నువ్వులు పండిన తర్వాత ఇలా కుప్పల్లా పోసి వాటిని కొన్ని రోజులు ఎండలో పెడతారు. ఎండిన తర్వాత ఆ నువ్వులు అయితే వాటంతటా అవే రాలిపోతాయి. అలా రాలిన నువ్వులనేమో మనము ముందు రోజు నైట్ నువ్వులన్నీ కూడా నానపెట్టుకోవాలి. నానపెట్టిన నువ్వుల్ని నీట్ గా కడుక్కోవాలి. ఎందుకంటే వాటిలో ఇసుక ఏమైనా ఉంటే మొత్తం పోతుంది. ఈ నువ్వులు కడగడానికి ఒక సపరేట్ చిల్లులు బుట్ట అనేది ఉంటుంది. ఆ బుట్టలో కడిగామంటే మొత్తం ఇసుక అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇలా నీట్ గా కడుక్కున్న ఈ నువ్వుల్ని మనం రోట్లో వేసి రోకలతో దంచాలి. అలానే మనం చేత్తో ఇలా నలిపినా సరే ఈ నువ్వుల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నువ్వుల్ని రోట్లో వేసి దంచుదాము. ఈ కడిగిన నువ్వులన్నింటినీ కూడా రోట్లో వేసుకొని ఇప్పుడు రోకలతో ఈ నువ్వులను అయితే దంచాలి. మనం ఒక్కసారి దంచితే ఈ పొట్టు అనేది వచ్చేదు. ఇలా దంచుతూ ఉంటే మనకి ఇక్కడ వైట్ నువ్వులు అయితే కనిపిస్తున్నాయి కదా, అలానే రోట్ లోపలికి వెళ్ళిపోయిన నువ్వులను కాస్త పైకి తీసి మళ్ళీ పైన వేస్తూ దంచుతూ ఉండాలి. లేదంటే కింద నువ్వులు నలగకుండా ఉండిపోతాయి. ఇక్కడ మనకి నువ్వుల పైన ఉన్న పొట్టు మొత్తం పోయింది. ఇప్పుడు ఈ నువ్వుల్ని ఒక బకెట్ లోకి అయితే ఎత్తుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్లో ఉన్న పొట్టు మొత్తం పోయినట్లు నీట్ గా కడుక్కోవాలి. ఈ నువ్వుల్ని కడిగేటప్పుడు మన దగ్గర పిండి జల్లెడు ఉంటుంది కదా, ఆ పిండి జల్లెడిని అయితే యూజ్ చేసుకుంటే మనకి నువ్వులు అనేవి కింద పడిపోకుండా ఈ నువ్వుల పొట్టంతా కూడా ఈ జల్లెడులోకి అయితే వచ్చేస్తుంది. ఇలానే ఈ నువ్వులన్నింటినీ కూడా నీట్ గా కడుక్కోవాలి. ఈ నువ్వుల్ని కడిగేటప్పుడు మనం అందులో చేతులు పెట్టకుండా కడగాలి. అలానే వాటర్ వేసేటప్పుడు కూడా ఎత్తు నుంచి వాటర్ వేస్తేనే ఆ పొట్టు మొత్తం త్వరగా పోతుంది. ఇక్కడ మనకి పొట్టు అయితే మొత్తం వచ్చేసింది. అలానే నువ్వులు కూడా క్లీన్ గా తెల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసి నువ్వులను అయితే ఎండలో ఆరపెట్టుకోవాలి. ఇక్కడ మనకి నువ్వులు అయితే ఎక్కడ కూడా పొట్టు లేకుండా నీట్ గా క్లీన్ అయిపోయాయి. నువ్వులు బాగా ఎండలో ఆరపెట్టిన తర్వాత ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకోవడమే. ఇంతేనండి. ఈ నల్ల నువ్వులు అనేవి హెల్త్ కి అయితే చాలా మంచిది. చివరిగా ఈ పొట్టును కూడా ఎండబెట్టుకొని ఎండిన తర్వాత చాటతో చెరిగామంటే ఇందులో ఉన్న తెల్ల నువ్వులన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంతేనండి. ఈ రోజు మా నువ్వుల క్లీనింగ్ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.